ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్దస్కందము. ఓ లోకంలో ఎవ్వరి పట్ల బ్రాహ్మణులు శివుడు విష్ణువు వారి యొక్క అనుచరులతో సహా ప్రసన్నంగా ఉంటారో అట్టి వారికి భూమిపై కానీ స్వర్గంలో కానీ దుర్లభమైనవి ఏవి ఉండవు. ఓ పుణ్యాత్ములారా, లోకాలను వీక్షిస్తూ పర్యటించే మిమ్ములను లోకులు ఎవ్వరూ చూడలేరు. సర్వమును చేసే ఆత్మను లోకమంతా కూడా దర్శించలేదు. అటువంటి మిమ్ము దర్శించి నేను ధన్యుడనయ్యాను. అరయ ధరిత్రినవ్వని గృహంబు మహార్హజనోపయోగ్య విస్ఫురిత తృణాంబుభృత్య గృహభూముల సారెదనర్చునట్టి మందిరపతి పేదయైన జగతింగడు ధన్యుడటండ్రుగాన సుస్థిరమతి మీరు వచ్చుటన శేష శుభంభుల నేను బొందెదన్. తన గృహంలోని తృణాలు, నీరు, స్థలము, సేవకావర్గము, పూజ్యుల సేవ కోసం ఉపయోగపడే ఆ గృహస్థు ఎంత పేదవాడైనా పరమ భాగ్యవంతుడు, ధన్యుడు అవుతాడు. మీరాక వల్ల నేను శుభాలన్నీ పొందుతాను. అంతేకాక వరమతులారయవ్వని నివాసము దీర్ఘ పదాంతరంగులై బరిగిన ఎట్టి భాగవత పాద జలంబులు సోకవేని తత్పురుషుండు భూరి సంపదల బొంపిరివోయిన నైన వాణి మందిరమురగ ప్రకీర్ణ జగతీజము బోలునటండ్రు కోవిదుల్. అంతేకాదు ఓ మహాబుద్ధులారా, పరమ పవిత్రుడైన భగవద్భక్తుల పాదజలం సోకని వాని ఇల్లు ఎంత సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నా అది పాములు చుట్టుకున్న చెట్టు వలె భయాన్నే కలిగిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు అని ఇంకా ఇలా అన్నాడు. పరమ పావనులార బాల్యంబునందుండి మానిత శ్రద్ధా సమన్వితులును గుణనిధుల్ ధైర్యయుక్తులు ముముక్షువులునై యధిక వ్రతంబులనాచరింతురట్టి పుణ్యులు భవదాగమనంబు స్వాగతమయ్య సత్కృపా కలితులారా యని వారి తవ్య సవనార్ణవంబైనట్టి భూరి దుర్లంఘ్య సంసారమందు మతి విహీన స్వకీయ కర్మముల చేసి అడరి మగ్నులమై ఇంద్రియార్థములనేతి విరి పురుషార్థములుగాగ తెలియు మాకు కుశలమున్నదే లోకైక కుశలులారా. పరమ పావనులారా, మీరు చిన్నతనము నుండి శ్రద్ధతో గుణవంతులై ధైర్యం కలిగి మోక్షకాంక్షతో ఎన్నో వ్రతాలు ఆచరిస్తున్న పుణ్యాత్ములు, మీరాక మాకు శుభం కలిగిస్తుంది. స్వాగతం కరుణాపరులారా, మీరు లోకక్షేమం కరులు. మా ఈ సంసారం నివారింపరాని వ్యసన సముద్రం, ఇది దాటరానిది. తెలివి తక్కువ పనులు చేసి దుఃఖముతో నిండిన సంసార సాగరంలో మునిగిపోయి ఇంద్రియార్థాలనే పురుషార్థాలనే అనుకుంటూ ఉంటాము. అటువంటి మాకు ఈ లోకంలో క్షేమం అనేది లేదు. మీరు ఆత్మారాములు, అందువల్ల కుశలము అకుశలము అనేవి ఉండవు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ తమరు కుశలమే. నేను మీ మీది విశ్వాసముతో అడుగుతూ ఉన్నాను. సంసారంలో మునిగిపోయి ఉన్న నాకు త్వరగా క్షేమం కలిగే ఉపాయాన్ని చెప్పండి. ఆత్మవంతులకు ఆత్మభావనుడు అయిన భగవంతుడు భక్తులను అనుగ్రహించటానికి ఈ లోకాలలో మీ వంటి సిద్ధుల రూపంలోనే సంచరిస్తాడు అన్నాడు పృథు చక్రవర్తి. గంభీరమైన అర్థం కలిగి శుభప్రదములు న్యాయసహితాలు అల్పాక్షరాలై వినసొంపైన ఆ మాటలను విని సనత్కుమారుడు మనసులో సంతోషించాడు.
సంతోషించి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ధరణి సోత్తమ సర్వభూత హిత చేతస్కుండవై ధర్మ సుస్థిర భాగ్యోదయశాలివై యసగునీచే సాధులోకోత్తరోత్తర సంప్రశ్నము సేయగాబడే మహాత్మా సాధులోకైక సచ్చరితంబుందలబోయనిట్టిది కదా చర్చింపలోకత్రయిన్. ఓ రాజోత్తమా, నీవు సర్వ ప్రాణులకు కూడా హితాన్ని చేకూర్చాలి అనే మనసున్నవాడివి. ధర్మ మార్గంలో సుస్థిరమైన మహాభాగ్యశాలివి. సాధుజన సమ్మతంగా అడిగావు. మహాత్మా, సజ్జనశీలం ముల్లోకాలలోనూ కూడా ఇలాగే కదా ఉంటుంది. ధరణి సజ్జన సంగంబుదలపనుభయ సమ్మతం భగువారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనముళ్లకు సుఖకరమగు జనవరేణ్య. ఓ జనవరేణ్య, సజ్జనులతో కలయిక ఉభయులకు కూడా హితకరమై ఉంటుంది. ప్రశ్న సంభాషణము కూడా జనులందరికీ మేలు కలిగిస్తుంది అని అభినందించాడు. అలా అభినందించి మోక్ష సాధకమైన ఉపదేశాన్ని కోరుతున్న పృథు చక్రవర్తితో సనత్కుమారుడు ఇలా అన్నాడు. ధరణి సమధుని శూధనుడైన ఎట్టి నారాయణు లలిత పాదార విందవరగుణ ధ్యానధీ పరిణతత్వంభునా సకలాత్మమల విమోచనములైన రతియును నిత్య వైరాగ్యంబు మొదలుగా లోకోత్తరుడవైన నీకు గలవు సమ్యగ్విచార శాస్త్రములందు జనులకు సేమంబునకును నిశ్చితములైన ఆత్మ వ్యతిరిక్త వస్తువులందు వీతరాగత ధలంప నిర్గుణ బ్రహ్మమైన ఆత్మయందుల రతియును ననఘనివియు హేతువులు బుద్ధి చింతింప నిర్ధచరిత. ఓ రాజా, మధువనే రాక్షసుని చంపిన నారాయణుని సుందర పాద పద్మాలను స్మరిస్తూ నీ బుద్ధి బాగా పరిణితి చెందింది. మనసులోని మాలిన్యం కడిగి చిత్తశుద్ధి కలిగించే భగవద్రతి, నిత్య వైరాగ్యము మొదలైనవి నీకు ఉన్నాయి. ప్రజల క్షేమానికి నిశ్చయింపబడిన శాస్త్రాల్లో ప్రజలకు ఆత్మ కంటే ఇతర వస్తువుల మీద అనురాగం లేకపోవడము, నిర్గుణ బ్రహ్మమైన ఆత్మ మీద ఆసక్తి కలిగి ఉండాలి అని నిశ్చయింపబడింది. అందుచేత శ్రద్ధ, భగవద్ధర్మాలను అనుసరిస్తూ తెలుసుకోవాలనే కోరిక, ఆధ్యాత్మిక యోగం మీద నిష్ఠ, యోగులను ఆశ్రయించడం, సదా శ్రీహరి పుణ్య కథలు వినడం, అర్థ కామాల మీద ఆసక్తి లేకుండా ఉండడం, హరిగుణాలను కీర్తించడం అనే అమృతం తప్ప ఇతర పదార్థాల మీద వైరాగ్యము, ఆత్మారామతతో నిర్జన స్థలాలలో ఉండడానికి ఇష్టపడటము, అహింస, ఇంద్రియ నిగ్రహము, ఆత్మహితాన్ని అనుసంధించడం, భగవంతుని కథలపై ఆసక్తి, స్మరణము, యమము, నియమము, ఇతర భక్తి మార్గాలను నిందించకుండా ఉండడము, తన యోగక్షేమాల విషయంలో తటస్థుడై ఉండడము, శీతోష్ణాలను సహించడము, భక్తులకిష్టమయ్యే భగవంతుని గుణాలు ప్రశంసించడము, వీని వల్ల కలిగిన భక్తి యోగంతో ఆత్మ కాని దాని మీద అనాసక్తి కలిగి ఉండడము, కార్యకారణ రూపమైన నిర్గుణ బ్రహ్మం మీద ఆసక్తి ఎప్పుడు కలుగుతాయో అప్పుడే గురువు అనుగ్రహంతో పురుషుడు బ్రహ్మనిష్ఠునితో స్నేహం చేస్తూ ఈషణత్రయం విడిచి ప్రకృతిని ఆశ్రయించక జ్ఞాన వైరాగ్యాల వేగంతో అనఘ సాక్షాత్కారమగు భక్తి యోగాగ్ని గడగి జీవాధారకమును బంధభూతాత్మకంభునై పొలుచు హృద్గంధిని భూని స్వకారణభూతమైన ఎరణి దహించు హుతాశనుడు కైవడి నిర్దహించిన నిట్లు నెరసి దగ్ధ చిత్తుడై ముక్త నిశేషాత్మగుణుడు సద్ధర్ముడు నైనయతండు మిగుళనద్ది బాహ్యంబులైన ఘటాదికములు నాంతరములైన సౌఖ్య దుఃఖ
దుఃఖాధికములు నను విభేదములాత్మభేదనములగుట నయ్యుపాధి వినాశంబు నందగలడు. ఓ రాజా, జ్ఞాన వైరాగ్యాల వలన కలిగిన భక్తి యోగము అనే అగ్నితో అతడు పంచభూతాత్మకమైన అహంకారాన్ని దహిస్తాడు. ఎలా అంటే తన పుట్టుకు కారణమైన ఆరని అగ్ని దహించినట్లుగానే ఇలా హృదయ గ్రంథిని దహించగానే ఉపాధి గుణాలైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదుల నుండి విముక్తుడవుతాడు. అలా విముక్తుడై బాహ్య ఘటకాదికాలకు అంతరాలైనటువంటి సుఖదుఖాలకు కూడా అతీతుడవుతాడు. పురుషుడు నిద్రవోగలల బొందినయాత్మ సుఖైక హేతువై బరగిన రాజభృత్య జన భావ గుణంబులు సంప్రబోధమందరయగ మిథ్యయైన గతినాంతర బాహ్య గుణ ప్రభేదముల్ బరువడిగా నకుండు జనపాలన శీలన నిత్య ఖేళన. ఓ రాజా, అది ఎలాగూ అంటే చెబుతా విను. మానవుడు నిద్రపోయి కలగంటాడు. ఆ కలలో తాను రాజ్యాలు ఏలినట్లుగా, చుట్టూ చాలామంది సేవకులు మొదలైన వారు ఉన్నట్లుగా, చాలా సుఖపడినట్లుగా ఆనందిస్తాడు. ఆ కల కరిగిపోయాక అప్పుడు అవి అసత్యాలు అని భావిస్తాడు. అలాగే లింగదేహం నశించి ఉపాధి లేని పురుషునికి బాహ్యమైన శబ్దము మొదలైనవి, అంతరంగికమైన శోకము మోహము అనేవి ఇక కలుగవు. అంతేగాక చూసే ఆత్మయు చూడబడే ఇంద్రియార్థము వీటికి సంబంధం కలిగించేటువంటిది ఏంటి అంటే అహంకారము. ఇది అంతఃకరణంలో కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ జీవుడు సుఖాలకు దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అంతఃకరణం లేని సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో జలము, అద్దము మొదలైన నిమిత్తాలు లేనప్పుడు బింబము ప్రతిబింబ భేద్యాన్ని చూడలేడు కదా. అలాగే దృశ్య భేదాలను వాడు చూడలేకపోతాడు. అందువలన అంతఃకరణం నశించినప్పుడు బాహ్యాభ్యంతర భేదాలు అనేవి కనబడవు. ఇలా చెప్పి మళ్ళీ అంటూ ఉన్నాడు, భువి విషయాకృష్టభూతంబులైన ఇంద్రియముల చేతను దివిరి మనముదగ విషయాసక్తి దకిలియాంతరమైన మహిత విచార సామర్థ్యమెల్లా శరకుశాది స్తంభజాలంబు హృదతోయములుగు గ్రోలు గతి క్రమంబున హరించు నీరీతినంతర్విచార సామర్థ్యంబు నపహృతంభైన పూర్వాపరాణుమేయ సంధానురూప సంస్మృతి నశించు నది నశించిన విజ్ఞానమంతదొలగునట్టి విజ్ఞాన నాశంబునార్యజనులు స్వాత్మకది సకలాపహ్నవంబటండ్రు. విషయ చింత గలవారి మనసు ఇంద్రియాల వల్ల ఇంద్రియాలలోనే ఆసక్తమవుతూ ఉంటుంది. మడుగు ఒడ్డిన పుట్టిన రెళ్ళు, దర్భ మొదలైనవి తమ వేళ్లతో మడుగులోని నీటిని లాక్కుంటూ ఉంటాయి. అలాగే మనసు బుద్ధి యొక్క విచార శక్తిని క్రమక్రమంగా హరిస్తుంది. విచార శక్తి నశిస్తే పూర్వాపరాలను అనుసంధానం చేసే స్మృతి నశిస్తుంది. అది నశిస్తే విజ్ఞానం కూడా నశిస్తుంది. అట్టి విజ్ఞాన నాశనాన్నే ఆర్యులు ఆత్మ వినాశం అంటారు. ఆత్మను ప్రేమించిన వానికి అంత ప్రియమే అవుతుంది అని వేదం కూడా చెబుతోంది. విషయవాంఛల మీద ప్రీతి వలన ఆత్మజ్ఞానం అపహ్నవం చేస్తుంది, అంటే కప్పిపుచ్చేస్తుంది. ఈ ఆత్మజ్ఞానం మరుగున పడితే కలిగేది స్వార్థనాశనమే. దీన్ని మించినటువంటి వినాశం మరొకటి లేనే లేదు. సర్వార్థనాశనాన్ని భరించడానికి కావలసినటువంటి స్థైర్యం అర్ధకామాలను ధ్యానించినందువలనే కలుగుతుంది. దీనివల్ల పురుషుడు పరోక్షంగా అపరోక్షంగా కూడా అనుభూతుల నుండి భ్రష్టుడవుతాడు.
అందుచేత ఆత్మజ్ఞానం మరుగుపడటం కంటే మించినటువంటి సర్వనాశనం మరొకటి లేదు. అనఘై సంసారమతిశయంభునదరీం పంగమది నిశ్చయించువాడు గైకొని ధర్మార్థ కామ మోక్షములకు నతి విఘాతుకమెద్ది ఎట్టి దాని వలన సంగము వలవదా ధర్మాధులందు త్రివర్గంబునంతకోగ్రభయయుతం బగుటను పరమ మోక్షంబే ముఖ్యార్థమై విలసిల్లు నంద్రుబుధులు. భువి గుణ వ్యతికరమున బుట్టినట్టి అబ్జజాతాదులకు సన్మదాదులకు గాల విధ్వంసితాఖిల క్రమము గలుగదెన్నడు సేమంబుగాన వినుము. ఓ పుణ్యాత్మ, క్రుధు సంసార సముద్రం దాటాలి అనుకునేవాడు ధర్మము, అర్థము, కామము, మోక్షము నశింపజేసే వానితో చేయరాదు. ఈ ధర్మాదులలో ధర్మము, అర్థము, కామము త్రివర్గం అంటారు. అవి యముని కంటే కూడా భయంకరమైనవి. వాటి జోలికే పోరాదు. ముఖ్యమైనది మోక్షం ఒకటే. గుణ వ్యతికరంతో పుట్టినటువంటి బ్రహ్మాదులకు మా వంటి వారికి కూడా కాల ప్రభావము చేత ఎప్పటికైనా సరే వినాశమే కలుగుతుంది, కానీ క్షేమం అనేది కలగదు. అందుచేత మోక్షమే పరమ పురుషార్థము అని ఇంకా ఇలా అన్నాడు. రాజా, దేహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, అహంకారము అని వాటి చేత కప్పబడిన స్థావర జంగమాల హృదయాల్లో వ్యాపించి సాక్షి రూపంలో ప్రత్యగ్రూపుడైనటువంటి భగవంతుడు అంతర్యామిగా ప్రసరిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు. అదే నారాయణుని యొక్క స్వరూపం అని తెలుసుకో అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. భూవరయే మహాపురుష భూషణందులని సమస్త విశ్వావళిలీనమై సదసదాత్మక భావము నొంది భూరి మాయా విభవంభులందగి సమగ్ర వివేక విరోధి శ్రఘనాసి విషబుద్ధి దోచుచూ విశేషగతిన్ వెలుగొందునెప్పుడున్. ఓ రాజా, ఈ విశ్వమంతా పరమేశ్వరునిలో లీనమై సత్తు అసత్తు అనే భావాలను పొందింది. అలా పొంది ఆయన మాయతోనే మరి వివేకాన్ని, ఎవరి వివేకము మన వివేకాన్ని నిరోధిస్తూ ఈ రజ్జు సర్పభ్రాంతితోటే విశేష గతితో సదా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఉన్నదానిపైన లేని దానిని ఆరోపించుకొని లేని దానిని ఉన్నట్లుగా భావించేటువంటి మాయ కమ్మివేస్తుంది అని చెబుతూ సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్వుడైయురుక్రముడభిభూత సత్ప్రకృతి కర్మ కళంకుడునైనయట్టి యోత్తమ చరితం కృపాకరును దాత్త గుణోన్నతు నీశ్వరే సుజిత్తమునదలంపుమయ్యా జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ. ఆ భగవంతుడు నిత్యముక్తుడు, పరిశుద్ధుడు, ప్రబుద్ధమైనటువంటి చక్కని తత్వం కలిగినవాడు, ఉరుక్రముడు, పూర్వకర్మ కళంకం తొలగించుకున్నవాడు, దయామయుడు, ఉత్తమ చరిత్రుడు అయిన పరమేశ్వరుని మరి దుష్ట శిక్షకుడవు, శిష్టరక్షకుడవు అయిన నీవు మనసులో తలుచుకో. వసుమతి నాదయవ్వని పాద పద్మ పలాస విలాస లలిత భక్తి సంస్మరణంభుచే సజ్జన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రథితమగు నహంకారమను హృదయ గ్రంథి జరుతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులు నైనట్టి యతులకు జేరంగ నలవిగాని అట్టి పరమేశు కేశవునాది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రు నర్ది శరణంబుగా తత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర. ఓ రాజా, ఈ మహాత్ముని పాద పద్మాలను భక్తితో స్మరించే సజ్జనులు కర్మ సంచయం చేత తెచ్చుకున్న అహంకారాన్ని పూర్తిగా తొలగించుకుంటారు, ఇంద్రియాలను నిగ్రహిస్తారు,
నిగ్రహించి విషయాసక్తి లేని యతులకు కూడా ఇది సాధ్యం కానే కాదు. ఆయన భక్తి చేత మాత్రమే సాధ్యుడు. అంత పవిత్ర చరిత్ర గల ఆదిపురుషుని, ఆదిదేవుని, వాసుదేవుని శరణి వేడుకో. ఆ పరమేశ్వరుని భక్తితో సేవించు. ఆ రిషడ్వర్గమహోర్మిన క్రనికర వ్యాకీర్ణ సంసార సాగరమబ్దోజర కీర్తనాతరణి సాంగత్యమునంబాసి తామరుదారంగ నఘాపహ ప్రకట యోగాది క్రియాయుక్తి చే దరియింపన్మది గోరు వారలకు దుర్ధాంతంబగుంగావునన్. అరిషడ్వర్గము అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చరములు అనే పెద్ద పెద్ద తరంగాలతో మొసళ్లతోనూ నిండినటువంటి సంసార సాగరాన్ని పురుషోత్తమ కీర్తనము అనే నావ లేకుండా దాటడం శక్యం కానే కాదు. అంతేకాదు, కష్టసాధ్యాలైన హఠయోగాదులతో కూడా ఈ సముద్రాన్ని దాటలేము. ధరణి సోత్తమ నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తిమై వర గోవింద పదారవిందయుగ భాస్వన్నావసంధించి దుస్తర భూరి వ్యసనాకరోళ్ళసిత దుర్ధంతోగ్ర గంభీర సంసరణాంభోధి ధరింపవయ్యా పరమోత్సాహంబు దీపింపగన్. ఓ రాజా, నీవు కేవలము నిశ్చలమైన భక్తితో గోవిందుని యొక్క పాద పద్మాల జంట అనే చక్కని నావను ఆశ్రయించు. దానితో దుస్తరము, దుఃఖమయము, గంభీరము అయిన సంసార సాగరాన్ని సంతోషంతో దాటివేస్తావు అని గతి బంకరు హాసనసుతుడును బ్రహ్మబోధశాలియునగునా ఘనయోగి వల్లభుని చేతను తెలియగబడిన బ్రహ్మతత్వుండగుచున్. ఇలా బ్రహ్మజ్ఞాన బోధ చేసిన సనత్ కుమారుని చేత బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు పృథు మహారాజు. తెలుసుకొని ఇలా అన్నాడు: జనపతి ముని బొగడి ముదంబున నిట్లను పూర్వజన్మమున నే దీనావనుడైన ఈశ్వరుని చేతను నిక్కమనుగ్రహింపదగితి మునీంద్ర. ఓ మునీంద్ర, పూర్వజన్మంలో దీన రక్షకుడైన ఈశ్వరుని యొక్క అనుగ్రహం నా మీద ప్రసరించింది. వినుడట్టి అనుగ్రహ సాధనమునకై మీరలిపుడు దగనిచ్చటికిం జనుదించితిరి. దయాళురు నగులు భాగవతవరులు నగునుత్తములున్. ఆ అనుగ్రహం సార్థకం చేయడానికి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మీరు దయామయులు, పాపరహితులు, పరమ భాగవతోత్తములు అని పృథు మహర్షి ఇంకా ఇలా అంటూ ఉన్నాడు: నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహ సమేత మదీయ రాజ్య సర్వ సంపదలును సద్విజ దత్తముల్గావున ప్రాణకాంత ప్రాణకాంత విభూతి మందిర సుతరాజ్య మహిబలకోశ చదంబుల నెల్ల ధృతి దళంపరాజుకు భృత్యుండు రాజకీయములగు తాంబూల ముఖ పదార్థముల చేసి రమణ సంతర్పణోపచారముల నడుపు గతిని వారల కవి నివేదతములయ్యగాన మీకుపచారమే గతిను నత్తునతులగుణ సాంద్రయోగి కులాప్తి చంద్ర. మీరు బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు. మీకు నేనేమి దక్షిణ ఇవ్వగలను? నా శరీరము, నా రాజ్యము, సంపదలు నాకు ఉత్తమ బ్రాహ్మణులు అనుగ్రహించినవి. అటువంటి ప్రాణాలు, కాంతలు, విభూతులు, మందిరాలు, పుత్రులు, రాజ్యము, భూములు, సేనలు, ధనాగారాలు మొదలైన పదార్థాలు సేవకుడు రాజుకు తాంబూలాదులను సమర్పించినట్లుగానే నేను విప్రోత్తములకు సమర్పించాను. కాబట్టి సద్గుణ సాంద్రులు, సంయమ చంద్రులు అయినా మీకు నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను? అది ఎలా బ్రాహ్మణులకు అధీనమవుతుంది అంటారేమో, చెబుతా వినండి. సేనాధిపత్యం కానీ, రాజ్యం కానీ, దండనాయకత్వం కానీ, సర్వలోకాధిపత్యం కానీ వేదశాస్త్రాలు తెలిసిన విప్రునికే కానీ ఇతరులకు తగవు.
అందుచేత బ్రాహ్మణులకు భోజనము వస్త్రము మొదలైన దానాలు స్వకీయాలే. క్షత్రియాదులకు బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం చేతనే అన్నపానీయాలు కలుగుతూ ఉన్నాయి. అందుచేత తక్కిన వస్తువుల మీద స్వతంత్రత లేనే లేదు. కాబట్టి మీకు గురుదక్షిణ నేను ఏమి ఇవ్వగలను? అదీగాక మీరు వేదాంతవేత్తలు, ఆధ్యాత్మతత్వ విధులు, సర్వస్వతంత్రులు, భగవద్భక్తిని ఉపదేశించారు. మీలాంటి పుణ్యాత్ములకు భక్తితో నమస్కరించడం తప్ప నేను ఏమీ ఇవ్వలేను. ఒకవేళ ఏదైనా ఇవ్వటానికి సాహసిస్తే అది హాస్యాస్పదమే అవుతుంది. కాబట్టి మీరు మాకు నచ్చిన ఉపకారముతో మీకు మీరే సంతోషించాలి సుమా అని అంటున్న చక్రవర్తి చేత పూజింపబడి ఆత్మయోగనిష్ఠులైన సనకాది మునీంద్రులు అతని యొక్క స్వభావాన్ని ప్రశంసిస్తూ అందరూ చూస్తూ ఉండగా ఆకాశ గమనంతో వెళ్ళిపోయారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.